హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్‌లో ఇవాళ మనం ఈజీగా ఒక స్వీట్ రెసిపీని చూద్దాం. చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదు. 2 ఇంగ్రీడియెంట్స్‌తో ఈజీగా స్టవ్ యూజ్ చేయకుండా ఈ రెసిపీని ప్రిపేర్ చేయొచ్చు. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుందండి. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్‌లో ముప్పావు కప్పు తురుముకున్న బెల్లాన్ని తీసుకోవాలి. దీంట్లో కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వాటర్‌ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి. ఇలా బెల్లాన్ని మొత్తం కరిగించుకొని దీన్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న ముప్పావు కప్పు తురుముకున్న బెల్లానికి ఒక కప్పు పుట్నాల పప్పుని తీసుకోవాలి. దీన్ని మిక్సీ జార్‌లో యాడ్ చేసుకొని పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా పౌడర్‌లా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా మనం కరిగించుకున్న బెల్లాన్ని తీసుకొని పుట్నాల పప్పు పొడిని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు మిగిలిన సగాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకొని తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకోండి. దీనికి ఎక్కువగా వాటర్ పడవండి. అందుకే చూసుకొని పిండి పలచగా కాకుండా గట్టిగా ఉండేలాగానే వాటర్‌ని యాడ్ చేసుకోండి. 2, 3 టేబుల్ స్పూన్ల వాటర్‌ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ యాడ్ చేసుకొని దీన్ని పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి ముద్దలాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నానండి. ఈ నెయ్యి అయితే ఆప్షనల్ అండి. మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు ఈ నెయ్యి అంతా పిండిలో కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలుగా డివైడ్ చేసుకుంటూ దీన్ని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా చిన్నగా బాల్స్ లాగా చేసుకున్న తర్వాత ఒక నైఫ్‌ని తీసుకొని దీని మీద మార్క్స్‌ని పెట్టుకుంటున్నాను. ఇదే విధంగా మిగిలిన ముద్దలతో కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని దీని మీద కట్ చేసుకున్న బాదంని పెట్టుకుంటున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకోండి. అంతేనండి, మన స్వీట్ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 2 నిమిషాల్లో ఇలా టేస్టీగా స్వీట్‌ని ప్రిపేర్ చేసుకోండి. సూపర్‌గా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.